సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంపు ఆఫీసులో పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలు పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇంద్రకీలాద్రి ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. బాధ్యతలు స్వీకరించగానే ఫైళ్ల మీద పవన్ సంతకాలు చేశారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ 2 ఫైళ్లపై సంతకాలు చేశారు. మొదటి ఫైల్ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకి అనుసంధానించి నిధులు మంజూరు కోసం తొలి సంతకం చేశారు. అలాగే గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించి ఫైల్పై 2వ సంతకం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కు జనసేన టీడీపీ నేతలు అభినందన తెలిపారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు, నాదెండ్ల మనోహర్ తదితరులు పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగంపై మరియు అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పటిష్టమైన చర్యలు చేపడతామని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. బుధవారం ఉదయం 11:19 సమయంలో అమరావతి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ను విచ్చలవిడిగా వినియోగించడం జరుగుతుంది. మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలు శాంతి భద్రతల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటువంటి సమస్యలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోం ప్రిన్సిపల్ సెక్రటరీ జి విజయ్ కుమార్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ కుమార విశ్వజిత్, రైల్వేస్ డీజీ త్రిపాఠి ఉజాలా, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఎస్ బాగ్చి, ఏపీఎస్పీ అదనపు డీజీ అతుల్ సింగ్, డిఐజీ రాహుల్ దేవ్ శర్మ, పోలీసు పర్సనల్ ఐజీ పి వెంకట్రామిరెడ్డి, ఎస్ఈబి ఐజీ రవిప్రకాష్, ఎస్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్ వర్మ, ఏపీఎస్పీ డిఐజీ రాజకుమారి తదితర పోలీసు అధికారులతో పాటు పలువురు అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దయ వల్ల, ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి తాలూకా మాకు కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈరోజు అందరికీ కూడా మా అందరికీ కూడా గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా నా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని, దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైతే లాస్ట్ 5 ఇయర్స్లో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోని కానీ, విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ని నిర్మూలించడం కానీ, అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ, రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి మేమందరం కూడా కృషి చేస్తాం. దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని, మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఒక బడ్జెట్ రిలేటెడ్ సంబంధించిన మన ఓటింగ్కి సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది. ఫస్ట్ బడ్జెట్ పెట్టడం జరిగింది. ఇంకా మేము కూర్చోవాలి, ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్, ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేదాన్ని మార్చారు. ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి. అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా. ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి విషయంలోని కానీ రాబోయే సిచ్యువేషన్స్లో ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్గా మేము కూడా ముందుకెళ్తాం. అటువంటి పోలీస్ అధికారులకు ఏం సలహా ఇవ్వాలి?
సలహా కాదండి. ఇక్కడ ఒకటి ఏంటంటే అదంటే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, యథా రాజా తదా కేడ్. అట్ ద సేమ్ టైం యథా రాజా తదా సైనిక్. ఓకే, రాజు ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు. ఈరోజు రాజు మారాడు, సైనికులు ఆటోమేటిక్గా మారాలి. దట్స్ ఇట్. ఎందుకంటే ఇంతకు ముందులాగే రానున్న శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని శ్రీ పయ్యావుల కేశవ్ తెలిపారు. టీడీఎల్పీలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం శాసనసభ కార్యాలయంలో శాసనసభ వ్యవహారాల బాధ్యతలు నేడు స్వీకరించిన సందర్భంగా కేశవ్ మాట్లాడారు. శాసనసభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని కేశవ్ తెలిపారు. శాసనసభ కార్యదర్శి పీపీకే రామాచార్యులు, సంయుక్త కార్యదర్శి విజయరాజు, ఉప కార్యదర్శి కె రాజ్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, పిఏఓ శ్రీమతి కె పద్మజ, స్టేట్ ఆడిట్ అధికారులు తదితరులు పయ్యావుల కేశవ్ కు అభినందనలు తెలిపారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలోని బీవీనాథ్ ఆడిటోరియంలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం 56వ స్నాతకోత్సవ వేడుకలు బుధవారం విద్యార్థుల ఆనందోత్సవాలతో జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ పట్టభద్రులకు పట్టాలు పంపిణీ చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 21 మంది విద్యార్థులకు బంగారు పథకాలు, 10 మంది బోధనా సిబ్బందికి అవార్డుల్ని అందజేసిన ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ హాజరయ్యారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్ శారద, జయలక్ష్మీదేవి, రిజిస్టర్ గాజుల రామచంద్రరావు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ స్నాతకోత్సవంలో బాపట్ల వ్యవసాయ కళాశాలతో పాటు విశ్వవిద్యాలయానికి చెందిన 6 కళాశాలలకి 895 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా, 681 మంది విద్యార్థులు పరోక్షంగా పట్టభద్రుల పట్టాలు అందుకోవటం జరిగింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. ఒక మంచి కళాశాలలో పట్టభద్రులు అవటమే విజయం. జనాభా పెరుగుదల అధికమైన ప్రస్తుత కాలంలో ఆహార పదార్థాల అవసరం పెరిగింది. దీనికోసం నూతన పద్ధతులు ఉపయోగించి నాణ్యమైన ఉత్పత్తుల్ని తయారు చేయవలసిన బాధ్యత నేటి తరంపై ఉందని తెలిపారు. Speech. I want to pick up one sentence from what our Chief Guest Dr. Himanshu Pathak said. We are proud of you. I am not talking here. It is your turn to make us proud on a future date, right? I extend my warm greetings to you all. It gives me immense pleasure to preside over the 56th annual convocation of Acharya N.G. Ranga Agricultural University here today, as we celebrate the remarkable achievement of the graduating students on the culmination of years of dedication, perseverance, and a shared passion for agriculture. We are delighted to have Dr. Himanshu Pathak, Director General of ICAR, as our esteemed chief guest of today's convocation. Actually, one more idea I got from his speech.
is you all of us, including you, all of us hail from some villages or towns. In your future days, please try to help your town. That is what I have learned. If each of you help your respective book prize. Chetan KK is awarded with 4th All India Sugarcane Workers Conference book prize for securing highest OGPA in MSc degree among students with the thesis work on sugarcane. Sister of this very prestigious university of our country, members of board of management, members of academic council, special invitees, senior officials of the state and also of the country, guardians of students who are receiving degrees and medals today, my colleague faculty members of this university, representatives of press and media, students, ladies and gentlemen. It is indeed a great day for not only all of you, the students, but also for me, for being here and witnessing this prestigious event of any university, that is convocation. On this occasion, first of all, let me congratulate all the students who are going to get their degrees and who have just received the awards and medals from Honorable Governor of the state. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుల్లపల్లి గ్రామం నందు హైవే రోడ్డు పక్కన ఉన్న మంచినీటి వాటర్ ప్లాంట్ కు నూతనంగా రంగులు వేయించి నూకాలమ్మ తల్లి వాటర్ ప్లాంట్ గా నామకరణం చేశారు. మండల తెలుగుదేశం నాయకులు అభిరుచి రెస్టారెంట్ కాటూరి పిచ్చయ్య గారి దివ్యమైన హస్తాలతో మరల నూతనంగా పునఃప్రారంభించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, బాపట్ల పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు ఉపాల సాంబశివరావు, మండల తెలుగు యువత అధ్యక్షులు కాటూరి నాగేశ్వరరావు, కాటూరి ఏడుకొండలు, బెల్దూరు మేస్ట్రీ, సుబాని సీతయ్య, బొర్రు భాస్కర్, మండల జనసేన నాయకులు, పార్టీ అభిమానులు, తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవేంది బాగా ఎందకు పెట్టు అన్న హలో అట్ట పెట్టే కోటి రూపాయలు మునిగిపోయినట్లుగా కోటి రూపాయలు మునిగిపోయినట్లు పెట్టేందుకు నువ్వు ఆ నవ్వుతానే ఉన్నాడు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం, శ్రీ బాల త్రిపుర సుందరి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం, రాజమహేంద్రవరం నగరం మండలం, తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన మాగాని భూములు 3 సంవత్సరాల కాల పరిమితితో బహిరంగ కౌలు వేలం పాటలు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం ప్రాంగణంలో ప్రశాంతంగా జరిగాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కుమారబాబు పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణాధికారులు ఈమని అశోక్ రెడ్డి, సుధారాణి ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాటల్ని నిర్వహించడం జరిగింది. కుమార్ గారు పాట 77,000. ఉప్పల స్వర్ణ కుమార్ గారు పాట 77,000. ఉప్పల స్వర్ణ కుమార్ గారు పాట 77,000. పావులూరి వెంకట సుబ్బారావు పావులూరు వెంకట సుబ్బారావు గారు పాట అండి 78,000. పాట 80,000.
పావులూరు వెంకటసుబ్బారావు గారి పాట 80,000. పావులూరు వెంకటసుబ్బారావు గారి పాట 80,000. అమ్మాయి డిపాజిట్ కట్టుకున్న వాళ్ళు ఒకసారి చదువుతాను ఎవరన్నా ముందుకు పాట అయిపోతున్నామండి. బాధ గురించి మళ్ళీ చెప్తానండి అది ఆగపోతానికి లేదు. ఒకటోసారి పావులూరు వెంకటసుబ్బారావు గారి పాట 80,000. రెండోసారి పావులూరు వెంకటసుబ్బారావు గారి పాట 80,000. ఆడపడేస్తాను ఏమండి ఏమంటే ఫైనల్గా చెబుతున్నాం. పావులూరు వెంకటసుబ్బారావు గారి పాట 80,000. వీళ్ళు బాధ గురించి మీరు ఇస్తున్నాగా బాధ బాధ ఒకటోసారి రెండోసారి మూడోసారి శ్రీ పావులూరి వెంకటసుబ్బారావు గారు 80,000. ఒకటోసారి 45,000. రెండోసారి గోపాలకృష్ణ గారి పాట 45,000. రెండోసారి గోపాలకృష్ణ గారి పాట 45,000. గుడిని అడగండి ఏమండి చిల్లబాయ్ గారు అయిపోయావా గోపాలకృష్ణ గారి పాట మూడోసారి 45,000. పాట కొట్టేస్తున్నారండి. గోపాలకృష్ణ గారి పేద పాట కొట్టేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.